డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ట్యూషన్ ఫీజ్ పేమెంట్ అప్డేట్ వచ్చిందండి. సో ఓల్డ్ బ్యాచ్ ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ పీజీ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డేట్స్ ఇంక్రీజ్ చేశారు. సో ఎవరైతే ఓపెన్ డిగ్రీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 2019 to 24 బ్యాచెస్, సపోజ్ మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ రాయకపోయినా థర్డ్ ఇయర్ రాయకపోయినా లైక్ ట్యూషన్ ఫీజే పే చేయలేరు. అలాంటి వాళ్ళకు మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు. సో ప్రీవియస్గా డేట్ మనకు తొందరగా అయిపోయింది, మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ రాసి సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయని వాళ్ళు కావచ్చు, సెకండ్ ఇయర్ రాసి థర్డ్ ఇయర్ పేమెంట్ చేయని వాళ్ళు కావచ్చు, మధ్యలో ఎడ్యుకేషన్ ఆపేసిన వాళ్ళు ఇప్పుడు ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఓపెన్ డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బ్యాచెస్ వచ్చేసి 2019 to 24 అంటే 19, 20, 21, 22, 23 అప్ టు 24 ఈ బ్యాచెస్ అందరూ మీరు ట్యూషన్ ఫీజ్ సెకండ్ ఇయర్ రాయకపోతే సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేయాలి, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయకపోతే థర్డ్ ఇయర్. సపోజ్ మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ చేసి ఎగ్జామ్స్ రాయకపోతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎవరైతే ట్యూషన్ ఫీజే పేమెంట్ చేయలేరు వాళ్ళ కోసం ఇది. ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసిన వాళ్ళు మీరు ఎగ్జామ్ నోటిఫికేషన్ అప్పుడు ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకొని ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ ట్యూషన్ ఫీజ్. సెకండ్, ఇప్పుడు డిగ్రీది అయిపోయింది, ఇప్పుడు పీజీ. సో పీజీ ఓపెన్ పీజీ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కావచ్చు. సో పీజీ అండ్ ఈక్వివాలెంట్ టు పీజీ అన్ని కోర్సెస్ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ప్రీవియస్ బ్యాచెస్ సెకండ్ ఇయర్ ఫీ కట్టకుండా మధ్యలో ఆపేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు సెకండ్ ఇయర్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఛాన్స్. సో వాళ్ళకు కూడా సేమ్ బ్యాచెస్ అండి మనకు. సో మెయిన్గా ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 6th December. సో ట్యూషన్ ఫీజ్ అయినా ఓపెన్ పీజీ అయినా లాస్ట్ డేట్ 6th December. సో రీసెంట్గా మనకు లాస్ట్ డేట్ అయిపోయింది, కాకపోతే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. సో ఈ ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ పీజీ వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇయర్ పీజీ చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్ మర్చిపోయినా కావచ్చు ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయకపోతే మీరైతే ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. సో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీ లింక్ ఓపెన్ చేసుకొని మీరైతే ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ మనకు వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తారు, వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను లింక్, ఆ లింక్ ద్వారా మీరైతే పే చేసుకోవచ్చు అండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఎవరైతే ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోలేరో మీరు ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేస్తేనే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తారు. ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయకపోతే మీకు ఎగ్జామ్స్కి అయితే అలౌ చేయరు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.